హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుధా. ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఏమైనా మిస్టేక్స్ చేస్తే సజెషన్ అయితే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, కామెంట్ చేయండి. అండ్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. మేమైతే ఇది దసరా హాలిడేస్కి హైదరాబాద్ టు అరకు వెళ్ళామండి. సో మేము ఎలా వెళ్ళాము, ఏంటి, ఏమేమి చూసామనేది ఈ వ్లాగ్లో ఉంటాయి. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో ఇదైతే మేము హైదరాబాద్ నుంచి ఫస్ట్ మా ఊరు వెళ్ళాము. మా ఊరు నుంచి మేము డైరెక్ట్ ఇంకా ఫస్ట్ అన్నవరం స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇదంతా నేను డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాను. మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళామన్నమాట, దసరా హాలిడేస్ కదా. సో ఇది స్టార్టింగ్. ఇక్కడ నుంచి మేము ఫస్ట్ అన్నవరానికి రీచ్ అయ్యాము, హైవే మీద ఇది. సో విజయవాడ హైవే ఎక్కితే కనుక మనం మొత్తం ఇంక అన్నవరం వెళ్ళేదాకా ఫుల్ హైవే అనమాట. ఎవరైనా సరే ఈజీగా వెళ్ళిపోవచ్చు అది. అక్కడ అన్నవరం వెళ్ళిన తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్. డైరెక్ట్గా వెళ్ళిపోయాం కాబట్టి మేము ఇంకెలాంటి రూమ్స్ ఏమీ తీసుకోలేదు. సో స్ట్రైట్గానే వెళ్ళిపోయి ఫస్ట్ దర్శనం చేసేసుకొని, అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇవి గోశాల ఉందన్నమాట అక్కడ గోశాలలో కొంచెం ఫుడ్ తీసుకొని వాటికి గోవులకి కొంచెం ఫుడ్ పెట్టేసేసి, అక్కడ చుట్టూ కొంచెం అంటే వాటిని ఎలా సంరక్షిస్తారు ఏంటి అంటే వాటికి ఫుడ్ అని కొంచెం వాటి గురించి తెలుసుకొని తర్వాత మా దర్శనం అయితే అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ గోశాలలోనే ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఉంది, చూస్తున్నారు కదా. సో ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న ఫ్యామిలీ పిక్ తీసుకొని అలాగే అక్కడ అన్నదాన సత్రం ఉంటుంది కదా. దర్శనం అయిపోయి అన్నీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ అన్నదానం తినేసేసి ఇంకా మేము డైరెక్ట్ ఇంకా అన్నవరం టు లంబసింగి స్టార్ట్ అయ్యాము ఫస్ట్. సో ఇది దారిలో వెళ్తున్నటువంటి వీడియో, ఇది లంబసింగి స్టార్ట్ అయినటువంటిది వీడియో. ఇక్కడ మనం లంబసింగి వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే కనుక మెయిన్ పాయింట్ వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ అక్కడ వ్యూ బాగుంటుంది అనమాట, లంబసింగి వ్యూ అనేది. సో ఇదంతా దారిలో. కానీ మనం లంబసింగి వ్యూ పాయింట్ చూడాలంటే మనం ముందు రోజు నైట్ మనం లంబసింగి వెళ్ళేసి అక్కడ రూమ్స్ కొన్ని హోటల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ రూమ్స్ అవన్నీ తీసుకొని మనం అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తారండి. చాలామందికి ఆ వ్యూ పాయింట్కి దగ్గరగా రిసార్ట్స్ అవన్నీ ఉంటాయి. సో ముందు రోజు నైటే మనం అక్కడికి వెళ్ళి కనుక రీచ్ అయ్యి అక్కడ రూమ్ తీసుకోగలిగితే మనం అక్కడికి వెళ్ళినందుకు ఫలితం ఉండిద్ది. లేదా మనం ఆఫ్టర్నూన్ టైం అట్లా వెళ్తే అసలు మనం లంబసింగి వెళ్ళినందుకు ఉపయోగం అనేది ఉండదన్నమాట. ఇదంతా విలేజ్ అనమాట. సో మేమైతే అలానే ఇంకా అన్నవరం వెళ్ళేటప్పటికి 3:30, 4 అలా అయింది. సో దర్శనం చేసేసుకొని ఇంకా వెంటనే మేము లంబసింగి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసేసి మేము ఒక రూమ్ అయితే తీసుకున్నామండి. సో మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ నైట్ 6:30, 7 అయినట్లుంది. అంటే 4 అవర్సో 3 అవర్సో పట్టింది అన్నవరం టు లంబసింగి అనేది. సో నైట్ టైం జర్నీ కదా. సో నైట్లో కొంచెం రిసార్ట్స్ మేము వెళ్ళింది అన్సీజన్. సో కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. రిసార్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి. కాకపోతే జనాలు ఎక్కువ లేరు కదా. నైట్ టైము ఎక్కడ తీసుకోవాలి ఏంటి మనకు తెలియని ప్రదేశం కాబట్టి కొంచెం ఆలోచించి ఒక 4-5 రిసార్ట్స్ తిరిగి ఇక్కడ కొంచెం ఫ్యామిలీ అయితే ఉన్నారండి ఈ రిసార్ట్లో. అందుకని మేము కొంచెం ఇక్కడ తీసుకోవడానికి ప్రయారిటీ ఇచ్చాము. అంటే ఆ రిసార్ట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉన్నారు. సో కొంచెం సెక్యూర్ అనిపించి ఆ టైంలో మాకు ఇదే బెస్ట్ అనిపించి ఇక్కడ తీసుకున్నాము. ఇక నైట్ ఇది కొంచెం సేపు అంతా రిలాక్స్ అయిన తర్వాత డిన్నర్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాక, ఇది వింటర్ సీజన్ కదా. ఇంకా అప్పటికి దసరా కాబట్టి ఇంకా వింటర్ స్టార్ట్ అవ్వలేదు. కానీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సీజన్ లంబసింగి అనేది ఎప్పుడు వెళ్ళినా కూడా నైట్ టైం కొంచెం వింటర్ సీజన్ లెక్క చలిగానే ఉంటుందంట. అందుకని కొంచెం ఈ ఫ్లేమ్ అది మంటలు ఏమైనా అడిగితే అక్కడ కొన్ని కట్టె పుల్లలు తీసుకొచ్చేసి ఆ రిసార్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సో తను మాకు కొంచెం మంటలేసి ఇచ్చాడనమాట. అందరం కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాం. సో వీళ్ళు వచ్చేసి మేము అక్కడ ఆ రిసార్ట్లో దిగిన తర్వాత మమ్మల్ని చూసి వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఒక నలుగురు వచ్చారు. సో వాళ్ళు మేమందరం కలిసేసి ఇలాగా మంటలు వేసేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే మనం వెళ్ళి ఇలాంటి టైంలోనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ మెమరీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఫ్యూచర్లో చూసుకోవడానికైనా వాటికైనా ఎప్పుడైనా అలా ట్రిప్ వెళ్తే కొంచెం అప్పుడప్పుడు ఫ్యామిలీని తీసుకొని వెళ్తే చాలా బాగుంటుందని అనిపించింది మాకు కూడా. ఈ ట్రిప్ అయితే మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇదిగో మా బాబు ఇక్కడ.
మేము చెప్పాను గదా! మేమొచ్చిన తర్వాత వేరే వాళ్ళొచ్చారని. సో, వాళ్ళతో కలిసి మా వాడు డాన్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ బాగా ఫన్ చేశాడనమాట. సో, చాలా ఫన్నీగా అనిపించింది. వాళ్ళిద్దరూ ఇలా ప్రాక్టీస్ చేసుకొని చేస్తా ఉంటే, ఇంక మేమందరము కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ బాగున్నాయి. కాకపోతే ఏందంటే, లంబసింగిలో అన్నీ సీజనల్‌గా వెళ్తే మాత్రం మీకు ఎటువంటి ఐ మీన్ కాస్ట్ ఎక్కువ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ చాలా రష్ ఉంటదనమాట. ఐ మీన్ జనవరి, డిసెంబర్ ఎండింగ్ అయితే ఫుల్ సీజన్ అంట. సో, ఆ టైంలో వెళ్తే ఫుల్ రష్ ఉంటది. అసలు ఎక్కడ మీకు రిసార్ట్‌లో రూమ్స్ అవైలబుల్ ఉండవు. అలాగే మనం సి వ్యూ పాయింట్ చూడడానికి కూడా కొంచెం కష్టమవుతదనమాట. సో, అది నైట్ ఇంకా పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ వ్యూ అండి ఇది. సో, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి, అంటే స్నానాలేమి చేయవసరం లేదండి. ఆ రిసార్ట్ వాళ్ళు చెప్పారు మనకి. సో, మనం స్నానం ఏం చేయకుండా జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని, బ్రష్ చేసేసుకొని రెడీ అయ్యి లంబసింగి వెళ్ళాము. ఐ మీన్ వ్యూ పాయింట్ దగ్గరికి స్టార్ట్ అయ్యామనమాట. సో, ఇక్కడ దాకా మనం మన కారు వెహికల్ ఏసుకోవచ్చు. ఇక్కడ నుంచి జీప్ మాత్రమే ఎలో అండి. అంటే నార్మల్ మన వెహికల్స్ ఏమి కూడా ఎలో చేయరనమాట. జస్ట్ ఒక 20 మినిట్స్ లోపే ఉండిద్ది. కింద నుంచి ఈ వ్యూ పాయింట్‌కి వాళ్ళ సొంత జీబులోనే మనల్ని ట్రావెల్ చేపిస్తారు తప్పితే మన కార్స్‌నేమి ఎలో చేయరు. పర్ హెడ్ వచ్చేసి రూ. 100 ఓన్లీ అప్. మళ్ళీ కిందకి రావడానికి మళ్ళీ ఇంకో రూ. 100 ఎక్స్‌ట్రా అనమాట. సో, రిటర్న్‌లో అయితే మనం ఈజీగా బై వాక్ రావచ్చండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మళ్ళీ మనం లేట్ మార్నింగైనా ఎక్కొచ్చు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనం వెళ్ళే టైంకి లేట్ అయిందనుకోండి, మనం వచ్చిందే వ్యూ పాయింట్ చూడడానికి. సో, కాబట్టి మేము మార్నింగ్ టైం అయితే జీప్‌లో వెళ్ళాము అందరం కలిసి. ఇదంతా ఇగో అక్కడ ఉన్నటువంటి ఒక పైన ఒక 20, 25 హౌసెస్ ఉంటాయన్నమాట అంతే. ఎక్కువ హౌసెస్ అయితే ఏమీ లేవు. మీకు కనపడుతుంది కదా! సో, ఇది మనం ఇలాంటి జీబులు అక్కడ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళే అందరిని పైకి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఆ పైకొచ్చినాక ఈ వ్యూ పాయింట్‌కి ఎంట్రీకి మళ్ళీ పర్ హెడ్ రూ. 20 ఉంటది. ఈ లోపలికి ఈ వ్యూ పాయింట్‌లో లోపలికి అది అక్కడ వాళ్ళు కూడా లెగిసి వచ్చి చూస్తున్నారు చూడండి. ఆ విలేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళు. ఇదిగో అసలు చూసారా ఎంత బావుందంటే వ్యూ చాలా అంటే చాలా బావుంటది. కంపల్సరీ ఎప్పుడన్నా అరకు వెళ్తే గనక ఈ లంబసింగి వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవ్వకండి. చాలా అంటే ఇలా మీకు ఫోన్‌లో చూస్తే మీకు మాక్సిమం తెలుస్తుందని అనుకుంటున్నాను. ఇంకా లైవ్‌లో చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మొత్తం కొండ ప్రాంతం అంతా అదంతా. కానీ అది ఎలాంటి ఒక సముద్రం లెక్క కనపడతది చూస్తానికి. ఇంక మీకు కనిపిస్తుంది కదా! సముద్రం మధ్యలో కొండలుంటాయి గదా! సో, అలాగా కనిపిస్తది. కానీ అదంతా మంచు మొత్తము ఇదే అనమాట. అదిగో ఆ 2 కొండల మధ్యలో నుంచి సన్ ఇప్పుడే బయటకొస్తున్నాడనమాట సూర్యుడు. సో, ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా బావుంటదండి. సో, ఇగో మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. అదిగో. ఇంకా రియల్‌గా చూస్తే ఇంకా చాలా అంటే చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతారు. అసలు ఈ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇంకా డిసెంబర్ ఎండింగ్, జనవరిలో అయితే ఇంకా అసలు ఫుల్ మంచుతో కప్పేసిద్దనమాట ఏరియా మొత్తాన్ని. సో, ఎళ్తే గనక మీరు మాక్సిమం 5:30 లోపే అక్కడికి వెళ్తే మీరు వ్యూ చూడగలుగుతారు. మరి 6కి అలా వెళ్లారంటే మళ్ళీ మీరు వెళ్ళేటప్పటికి ఆ వ్యూ మిస్ అయిపోతది. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం లంబసింగి ముందు రోజు నైటే అక్కడికి రీచ్ అయిపోయి, అక్కడ రిసార్ట్‌లో ఏదైనా రూమ్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మాక్సిమం 5 కల్లా ఎళ్ళేలా ట్రై చేయండి. మీకు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇదైతే. ఇక మీకు వీడియోలో చూయించడానికి ట్రై చేస్తున్నా చూసారా? ఇది చూస్తానికి ఎవరైనా ఒక సముద్రం ఉంది అని అనుకుంటారు. కానీ ఇది నార్మల్ ఇది అక్టోబర్‌లో స్టార్టింగ్ మిడ్‌లోనే ఇలా ఉందంటే ఒకసారి డిసెంబర్, జనవరిలో ఎలా ఉండిద్దో ఆలోచించుకోండి. చాలా అంటే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఇది వ్యూ చూడడానికి చాలా బావుంటది. సో, ఎవరైనా వెళ్తే గనక తప్పకుండా ఈ వ్యూ పాయింట్ ట్రై చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మనం వెళ్ళినందుకు వర్తే అని అనిపిస్తదనమాట. సో, ఇంక అంతా అయిపోయిన తర్వాత మేము మంచిగా ఒక చిన్న వీడియో బయట తీసేసుకొని ఫ్యామిలీతో తర్వాత పిక్స్ తీసేసుకున్నాం కొన్ని. సో, అంటే మేము వెళ్ళింది సీజన్‌లోనే కానీ అప్పుడు కూడా కొంచెం క్రౌడ్ ఉంది. అంటే మినిమల్‌గా ఉంది. అదే సీజన్‌లో అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటది. అంటే మనం ఇంత ఫ్రీగా చూడడానికి, ఫోటోస్ తీసుకోవడానికైనా వ్యూని ఎంజాయ్ చేయడానికైనా అంత ఫ్రీగా ఉండదనమాట. సో, ఈ సీజన్ నాకు కరెక్ట్ అనిపించింది. ఎవరైనా వెళ్ళాలి ఇంకా ఎక్సైట్‌గా ఫీల్ అయ్యి ఆ టైంలో చూడాలనుకుంటే డిసెంబర్ ఎండింగ్, జనవరి ఫస్ట్ వీక్‌లో అలాగైతే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటదనమాట. ఇప్పుడు మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇదిగో ఇక్కడ
బై వాక్ వచ్చామనమాట. సో, నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా ఇది మొత్తం సేమ్ ఇలానే. ఇది చూస్తుంటే ఎవరైనా ఖాళీ ప్లేస్ అని అనుకుంటారా? ఇది చూస్తుంటే సముద్రం లెక్క అనిపిస్తుంది. కానీ ఇది మొత్తం కూడా వాటర్ మంచుతో కప్పబడిందనమాట. సో, ఇది ఇక్కడ పైన వాళ్ళున్నటువంటి హౌసెస్, అక్కడ ఉన్నటువంటి జనాలు జస్ట్ 2 పిక్స్ తీసాం అలాగా. అదయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ టైం పడతది. లంబసింగ్ వ్యూ పాయింట్ నుంచి ఒక 20 మినిట్స్ నుంచి ట్రావెల్ చేస్తే ఇక్కడ జిప్ లైన్ ఒకటుందండి. సో, ఇది కొంచెం సముద్రం మీద గుండా లైట్‌గా ఉంటది. చాలా అంటే చాలా బావుంది. ఒకసారి వెళ్తే గనక ఎవరైనా ట్రై చేయండి. అరకు జిప్ లైన్ అని లంబసింగి జిప్ లైన్ అని కొడితే నీకు లంబసింగి వ్యూ పాయింట్ నుంచి ఒక 20 మినిట్స్ పడతదంతే. సో, అది కూడా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. ఇదొచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్ పడింది జిప్ లైన్ అనేది. అంత ఇది ఐ మీన్ అంత భయంగా అయితే అనిపించలేదు. కొంచెం స్మాల్ డిస్టెన్సే. ఎక్కొచ్చు ఎవరైనా గానీ పిల్లలైనా సరే ఎక్కొచ్చు. అంత భయం పడాల్సిందేమీ లేదు. బావుంది. ఎంజాయ్ చేయొచ్చనమాట. పర్ హెడ్ 200 అంటే బెటర్ అని రీజనబుల్‌గానే అనిపించింది. సో, ఎంజాయ్‌మెంట్ కూడా బానే అనిపించింది. ఆ వాటర్‌లోంచి అలా రావడము బావుంది. ఎంజాయ్ చేసాం మేమైతే. సో, ఇది డే 1 అండి. తర్వాత ఇక్కడి నుంచి మేము ఇంకా రూమ్‌కొచ్చేసి రెడీ అయిపోయి మేమైతే ఫుడ్ అక్కడే ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్‌కొచ్చాము. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! సో, ఇది స్టార్టింగ్. ఇది నార్మల్‌గా ఉన్నప్పుడు ఇలా వాటర్ ఇలా బాగా ఫాల్ అవుతూ ఉంటాయన్నమాట. కానీ మేము వెళ్ళే టైంకి మీకు లంబసింగిలో పర్ డేలో ఏదో ఒక రోజు ఒక పూటైనా సరే మీకు కంపల్సరీ వర్షం అయితే పడదు. ఎందుకంటే మొత్తం అడవులతో నిండిన చెట్లు, పచ్చదనం ఎక్కువుంటాయి కదా! సో, మీరు ఒక డేలో ఒక్క గంటైనా సరే మీకు వర్షం అయితే కనపడదనమాట. సో, పక్కాగా. సో, మేమొచ్చేటప్పుడు ఇలా ఉంది. ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది మేము వచ్చిన తర్వాత. సో, వాటర్ మొత్తం ఫుల్లుగా ఫ్లో అవుతుంది. అంటే నార్మల్‌గా ఉన్న వాటర్ అంటే ఇంక వర్షం పడితే ఆ వాటర్‌కి, ఆ ఫ్లోకి ఎక్కువ ఆనందం వస్తదంట. సో, అందుకే చాలా అంటే చాలా ఫోర్స్‌గా, విపరీతంగా ఫోర్స్ వచ్చేసింది తర్వాత. ఇక వీడియోలో చూపిస్తున్నారు గదా! చాలా అంటే చాలా బావుంది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్. ఇగ ఇప్పుడు ఇది కిందనమాట. ఇప్పుడు పైనుంచి నడుచుకుంటా వచ్చాం కదా! మేము వచ్చే టైంలో ఇక్కడ భవానీ మాల వేసుకున్నటువంటి కొంతమంది స్వాములు ఇక్కడ స్నానానికొచ్చారు. సో, ఇప్పుడు వర్షం బాగా ఎక్కువైందనమాట. సో, ఫ్లో చూడండి అసలకి ఎంత ఫాస్ట్‌గా కంటిన్యూగా చూడ్డానికి కొంచెం భయమేసేలాగుందనమాట. అంటే అంత ఫోర్స్‌గా వచ్చేస్తుంది ఈ వాటర్ ఫాల్స్ అనేది. అంటే వర్షం పడే కొద్దీ ఆ వాటర్ ఫ్లో అనేది ఇంకా ఎక్కువగా ఫాస్ట్‌గా పెరుగుతా ఉండిద్దంట. సో, అందుకని ఇలాంటి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే కాదు ఎక్కడైనా సరే వర్షం పడేటప్పుడు మాక్సిమం ఎలో చేయరు. సో, మేమేందంటే ఆల్రెడీ లోపలికొచ్చేసున్నాం కాబట్టి మేము ఇంకా వర్షం కొంచెం తగ్గేదాకా బాగా ఐ మీన్ పైకెక్కడానికి కొంచెం వర్షం ఎక్కువ పడుతుంది కదా! అందుకని కిందే అక్కడే ఒక సైడ్‌కి నుంచొనున్నాము. ఇదంతా కూడా నెక్స్ట్ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత మేము దారిలో చాపరాయి వాటర్ ఫాల్స్ ఉంది. సో, ఇదైతే వర్షం పడుతుందని చెప్పేసి జనాలందరూ బయటకొచ్చేసారు. ఏమో కొంచెం స్మెల్ అయితే ఉంది చాపరాయి వాటర్ ఫాల్స్‌లో. అంటే చాపరాయి వాటర్ ఫాల్స్ అనేది కొంచెం ఓకేగా అనిపించింది. కొంచెం రిస్కీ ప్లేస్ అనిపించింది. కానీ పిల్లలెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. చాలా డేంజర్ ఇది. సో, ఓకే అనిపించింది ఇదైతే అంతగా ఏమనిపించదు. సో, తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత డ్రెసెస్ ఇక్కడే చేంజ్ చేసేసుకొని ఇక్కడే రూమ్స్ ఉంటాయండి అవైలబుల్ ఫ్రీగానే. అక్కడ డ్రెస్ మార్చేసుకొని నెక్స్ట్ మేమొచ్చేసి ఇక్కడ ఆహ్, బొర్రా కేవ్స్ వచ్చేసాము. ఇక్కడేందంటే సో, మీరు ఎక్కడికెళ్ళినా కూడా అడల్ట్ 80, కిడ్స్ 60 అనమాట. ఇంక ఫిక్స్‌డ్ రేటు. సో, మీరు ఏది చూడడానికెళ్ళినా కూడా పిల్లలకి ఇంతే, పెద్దవాళ్ళకి ఇంతే ఫిక్స్‌డ్ రేట్ అనమాట. సో, ఇంక బొర్రా కేవ్స్‌లోకొచ్చేసాం మేము. ఇది అయితే ఎంట్రీ అండి. చాలా అంటే చాలా బావుంది బొర్రా కేవ్స్. సో, ఇదైతే ఇంక పైనుంచి కిందకి ఎంట్రన్స్ ఇది స్టార్టింగు. స్టెప్స్ అనమాట. ఇక్కడ నుంచి దిగి కిందకి రావాలి. ఇక్కడ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా అందరికి గుర్తే ఉంది కదా! సో, శ్రీదేవి, చిరంజీవి చేసినటువంటి ఒక సీన్ ఉంటది కదా! అందాలలో అహో మహోదయం. సో, ఆ సాంగ్ అనేది ఇక్కడేననమాట తీసింది. సో, మాకైతే చాలా అనిపించింది. సో, ఆ లైటింగ్, ఆ ఎఫెక్ట్, ఆ గుహలు, కొంచెం సౌండ్స్ అనేవి కొన్ చూడ్డానికి చాలా అనిపించినియి. కేవ్స్ అనేవి. ఎక్కడికక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ పెట్టేసేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్‌లో చూడొచ్చు. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇదంతా బై వాకు.
సో, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయన్నమాట. సో, అంటే కొంచెం పెద్దవాళ్ళైతే ఎక్కడం కొంచెం కష్టం అనిపించింది. కొంచెం నార్మల్‌గా అయితే మనమైతే వెళ్ళొచ్చండి. నో ప్రాబ్లమ్. సో, తిరిగి తిరిగి చూడొచ్చు పైన వరకి. ఇప్పుడు మేము చూస్తున్నాం కదా! సో, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట. సో, ఇలా ఏటవాలుగా ఉంటాయి. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. సో, ఇలా వెళ్ళేసేసి మళ్ళీ టర్న్ తీసుకోవాలి. ఇదైతే చాలా అనిపించింది మాకు కూడా. వెళ్తే గనక ఇది గూడా మెయిన్ అనమాట. బొర్రా కేవ్స్ అనేవి అరకు సైడ్ వెళ్ళినప్పుడు. సో, ఇది ఇక్కడ నుంచి పైకెళ్ళాలి. సో, ఇక్కడ నుంచి పైకి కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కడం కొంచెం కష్టంగా అనిపించిద్ది. సో, అలాంటి వాళ్ళు కొంచెం కాళ్ళు నొప్పులున్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఇది ఏటవాలుగా పైకెళ్ళినప్పుడు ఇక్కడ పైన ఒక శివలింగం ఉండిద్ది. సో, అక్కడికెళ్ళేసేసి దర్శనం చేసుకొనొస్తారు. ఇలా కొంచెం పైనుండి చూస్తున్నప్పుడు కొంచెం భయం అనిపించింది. కానీ వెళ్ళి రావచ్చండి. అంతేం అనిపించదు. ఇదే ఎండింగ్ పాయింట్ అనమాట బుర్రా కేవ్స్‌లో. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి బయటకొచ్చిన తర్వాత బ్యాంబూ చికెను ఇక్కడ తీసుకొని ట్రై చేసాము. ఓకే. బానే అనిపించింది. అంత ఏమీ అనిపించలేదు బాగా. నెక్స్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత మిడిల్‌లో మళ్ళీ స్టార్ట్ అయ్యి వేరేగా వస్తున్నాము. సో, అప్పుడొచ్చేసి ఇదైతే వేరొక వ్యూ పాయింట్ అండి. సో, ఈ వ్యూ పాయింట్ అనేది నాకంత గుర్తులేదు. సో, ఇది కూడా వ్యూ పాయింట్ అనిపించింది. సో, ఇదండి ఫస్ట్ డే ట్రిప్ ఆఫ్ మై అరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై